ఇప్పటిదాకా అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ ఫ్యాన్స్కి పిచ్చిగా నచ్చేసింది. అయితే ఆ సాంగ్ చివరిలో మెగాస్టార్ తన ఓన్ వాయిస్తో తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు అన్నాడు. అయితే ఇంతకీ ఎవరా తమ్ముడు అనే దానిపై బీభత్సమైన డిస్కషన్స్ నడుస్తున్నాయి. ముందు నుండి అంటున్నట్టు ఖైదీ నంబర్ 150లో పవన్ ఈ స్పెషల్ సాంగ్లో మెరుపులా మెరుస్తున్నాడని, చిరు తమ్ముడు అని సంబోధించింది పవన్ని అని చాలామంది అంటున్నారు, అనుకుంటున్నారు. అయితే ఆల్రెడీ డాడీ సినిమాలో డ్యాన్స్ వేస్తున్నానని చెప్పిన చరణ్ని చిరు సరదాగా తమ్ముడు అని పిలిచాడని ఇంకొంతమంది వాదిస్తున్నారు. అబ్బే ఇవన్నీ ఫేక్ న్యూస్. చిరు తమ్ముడు అని పిలిచింది ఈ సినిమా మ్యూజిక్ కంపోజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ అని ఆర్గ్యుమెంట్ కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. కొద్దిమంది మాత్రం ఆ సాంగ్కి అదిరిపోయే స్టెప్స్ కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ని అలా పిలిచాడని అంటున్నారు. వీటిల్లో ఏదో ఒకటి నిజమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదివరకు వీటిల్లో ప్రతి దాన్ని సినిమాలో చూపించేశాడు చిరు. శంకర్ దాదా ఎంబీబీఎస్లో పవన్ దేవీల అపియరెన్స్, ఠాగూర్లో లారెన్స్ల అపియరెన్స్ ఇలాంటివన్నీ ట్రై చేశాడు. సో చిరు సినిమాలో చెర్రీ ఒక్కడే బ్యాలెన్స్. సో ఆ తమ్ముడు సగటు అభిమానిలా ఫీల్ అయ్యి ప్రొడ్యూసర్ చెర్రీ అయి ఉంటాడని గెస్ చేస్తున్నారు జనాలు. తమ్ముడు అని ఒక్క పిలుపుతో ఇంత క్రేజ్ని క్రియేట్ చేసి తన ఫాలోయింగ్ స్టామినా ఇంచ్ కూడా తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు మెగాస్టార్. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆట వీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు?